శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. శుక్రవారం రోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. శుక్రవారం రోజున ఏ పని చేసినా సరే ఖచ్చితంగా విజయవంతమవుతుంది. శుక్రవారం చాలా అద్భుతమైన రోజు. మర్చిపోకుండా ధనస్సు రాశి వారు ఈ చిన్న పని చేయండి. మీ జీవితంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. కష్టాలన్నీ తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి శుక్రవారం రోజు మన ఇంట్లో దొరికే కర్పూరంతో ఈ ఉపాయాన్ని పాటించండి. ఈ ఉపాయాన్ని చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి? ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి? ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి సమస్యలు తొలగించుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో చూసి మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, రేపు శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో ఎవరైతే కష్టపడి సంపాదిస్తున్నారో వారి సంపాదన పెరుగుతుంది. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. మీకు మీ పిల్లలకి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా కష్టాల నుంచి విముక్తి పొందుతారు. రేపు శుక్రవారం రోజున మనం పాటించేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో మనకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఇటువంటి శుక్రవారం రోజున మనం ఏ విధమైన పరిహారాన్ని పాటించినా, ఏ విధమైన పూజలు, నోములు, వ్రతాలు చేసినా కూడా మనకు చాలా తొందరగా ఫలితం కలుగుతుంది. ఇటువంటి శుక్రవారం రోజున భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఈ పరిహారాన్ని ఇంట్లో చేస్తే చాలు, మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో కూడా కొంచెమైనా సూక్ష్మమైన వాస్తు దోషం అనేది ఉంటుంది. ఇటువంటి వాస్తు దోషాలు మీరు ఒక చిన్న పరిహారం పాటించడం ద్వారా తొలగించుకోవచ్చు. మనం ఇంట్లో వాస్తు దోషం ఉంటే మనం ఏ పనిలో ముందడుగు వెయ్యాలన్నా కూడా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత డబ్బు వచ్చినా కూడా చేతిలో నిలబడకుండా చేస్తుంది. ఈ విధంగా వాస్తు దోషం అనేది మన మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాస్తు దోషాలన్నీ కూడా మనం ఈ పరిహారంతో తొలగించుకోవచ్చు. అందుచేత ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల సకల కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడగలుగుతాము. అలాగే చాలా చక్కని యోగం కూడా ప్రాప్తిస్తుంది. ఈ ఉపాయం అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుందనేది గమనించాలి. శుక్రవారం రోజు ఈ ఉపాయాన్ని పాటించి చూడండి. ఫలితం చూశాక మీరే ఆశ్చర్యపోతారు. కొంతమందికి పడుకుంటే నిద్ర రాదు. ఎప్పుడు చూసినా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. ఎందుకు మా జీవితం ఇలా ఉంది అనే ఆలోచనతో నిద్ర పట్టదు. మనసులో భయము, ఆందోళన ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. అటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడాలి అని చూసేవారికి ఈ ఉపాయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్నా తప్పకుండా చేయవలసిన పని ఒక్కటే. అయితే పరిహారం ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలేంటి అనే వివరాలన్నీ తెలుసుకుందాం. శుక్రవారం రోజున సూర్యాస్తమయ సమయంలో ముందుగా ఒక రాగి పాత్రను తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు తీసుకోవాలి. సూర్యాస్తమయం సమయం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. జాగ్రత్తగా చెంబులో నీళ్లు కింద పడకుండా ఉండే విధంగా చూసుకోవాలి. కొద్దిగా తక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఆ నీళ్లు కింద పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు అందులో కర్పూరం కొద్దిగా పొడి చేసి అందులో వేసుకోవాలి. తర్వాత ఆ చెంబులో ఒక పువ్వును కానీ ఆకును కానీ వేసుకొని సింహద్వారం దగ్గర ఓం మహాలక్ష్మి అయి నమః అనే మంత్రాన్ని చదువుతూ నీటిని చల్లాలి. తరువాత ఇల్లంతా కూడా ఆ నీటిని చల్లడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ విధంగా కర్పూరం కలిపిన నీటిని మీ ఇంట్లో ప్రతి గదిలో చల్లడం వల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి, చెడు దృష్టి, నరదృష్టి, నరఘోష, నరపీడ అన్నీ తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. దైవశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందో అప్పుడు ధన సంపాదన పెరుగుతుంది. మీ పిల్లలు చదువులో ముందుంటారు. దైవశక్తి కారణంగా మొండిగా ఉండే పిల్లలు సాత్వికంగా మారుతారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. ప్రతి ఒక్క పనిలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు. ఈ పరిహారం శుక్రవారం రోజున చేసుకోవడం వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అధిక ధనం సంపాదించడంతో పాటు కొత్తగా ఇల్లు, స్థలం, బంగారం కొనే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని తొలగిస్తుంది. ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తులను చేస్తుంది. పచ్చకర్పూర నీళ్లతో చేసే ఈ పరిహారం 100% ఫలితాన్ని అందిస్తుంది.
ఇలా అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా చెడు కలలు, చెడు గాలి వల్ల, చెడు దృష్టి వల్ల, అలాగే అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. శుక్రవారం రోజు ఈ ఉపాయాన్ని ఒక విధి విధానంతో పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. రాత్రి సమయంలో పీడకలలు రావడం వల్ల సరిగ్గా నిద్ర పట్టట్లేదు వంటి సమస్యలు ఎదుర్కొనేవారు ఈ ఉపాయం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో భయంకరమైన కలలు రావడం సర్వసాధారణం. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఈ ఉపాయం చేయాలి. ఈ పరిహారం ప్రతిరోజు చేసుకోవచ్చు లేదా మంగళ శుక్రవారాల్లో చేయవచ్చు. ముఖ్యంగా శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఇలా అని పండితులు వివరిస్తున్నారు. మన వీలును సమయాన్ని బట్టి ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయం చేసేటప్పుడు నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది, ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంతా తొలగిపోతుంది అనే నమ్మకంతో ఈ ఉపాయాన్ని చేయాలి. ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఇంట్లో ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అదృష్ట యోగం కలిసి వస్తుంది. దైవానుగ్రహం తోడవుతుంది. శాస్త్రమే ఈ విషయం చెప్తోంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారం చేయటం వల్ల అన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో జరిగే ఊహాత్మక మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ పరిహారం చేసిన తర్వాత చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. శుక్రవారం రోజు కలశం అంటే రాగి పాత్రలో కర్పూరం కలిపి ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత మీకు లభిస్తుందని చెప్పవచ్చు. చాలా వరకు అనుకున్న పనులు పూర్తవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పరిహారం చేయటం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తయిపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా మంచి స్థాయిలో ఉండాలని, ఉద్యోగం పొందాలని, ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందాలని కోరుకుంటారు. ఈ పరిహారం వల్ల చాలా విధాలుగా చాలా ఫలితాలను పొందుతారు. కానీ ఈ పరిహారం చేసేటప్పుడు జరుగుతుందా జరగదా అని సందిగ్ధం ఉండకూడదు. ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని నమ్మకంతో చేసినట్లయితే ఈ పరిహారం చేయటం వల్ల తగిన ఫలితాలను పొందుతారు. ఇంట్లో సంపాదన నిలకడగా ఉంటుంది. ఇంట్లో ధన ద్వారాలు తెరుచుకుంటాయి. శుక్రవారం రోజు ఈ పరిహారం ఈ నియమాలను పాటిస్తూ చేయటం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పడుతుందని, అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు వివరిస్తున్నారు. సో చూశారు కదండి, రేపు శుక్రవారం రోజు మన ఇంట్లో దొరికే కర్పూరంతో పరిహారం ఎలా చేయాలి, పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి, ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి సమస్యలను తొలగించుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనస్సు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.